డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ ప్రజెంట్ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయి నర్సింగ్లో జాయిన్ అవుదాం ఈ సంవత్సరం అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ వీడియో. మనకి ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే నర్సింగ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మనకి కౌన్సిలింగ్ వచ్చేసరికి మన ఏపీ స్టేట్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే కనెక్ట్ చేస్తారు. దానికి సంబంధించి మనకి ప్రీవియస్ ఇయర్స్లో మన ఎంసెట్ రాసి ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మనకి కౌన్సిలింగ్ అయితే జరిగేది. కానీ మనకి ఈ సంవత్సరం ఒక మార్పు అయితే చేశారన్నమాట. మనకి ఎగ్జామ్ గురించి కూడా మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీకు స్క్రీన్ మీద ఒక ఆర్టికల్ అయితే డిస్ప్లే చేస్తాను. మనకి దీంట్లో ఏమని చెప్తున్నారంటే నర్సింగ్ ప్రవేశాలకు మనకి జూన్లో ఎగ్జామ్ అయితే ఉండబోతుందన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి నోటిఫికేషన్ మే మంత్లో రిలీజ్ చేసి జూన్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహించేలాగా యూనివర్సిటీ అధికారులు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారన్నమాట. మనకి ఇంటర్ బైపీసీ విద్యా అర్హతతో 100 మార్కులతో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే పెట్టాలని నిర్ణయించారన్నమాట. అండ్ అలాగే మనకి ఇంగ్లీష్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, నర్సింగ్ యాప్టిట్యూడ్ అంశాలపైన మనకి క్వశ్చన్లు అయితే ఉంటాయి. 5 టాపిక్స్ అన్నమాట. మళ్ళీ చెప్తాను, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, నర్సింగ్ యాప్టిట్యూడ్ ఈ అంశాలపైన మనకి క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. జనరల్ విద్యార్థులకి 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి 40% చొప్పున పర్సంటేజ్తో మనకి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఫిక్స్ చేసినట్టు మనకి తెలుస్తుందన్నమాట. మనకి ఎగ్జామ్ వచ్చేసరికి జూన్ మంత్లో అయితే ఉంటుంది. ఎవరైతే మనకి నర్సింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మనకి జూన్లో ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట. దీనికి సంబంధించి మనకి మే మంత్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అది వచ్చిన వెంటనే మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. ఫర్దర్ డాక్టర్ ఎన్టీఆర్ సంబంధించి యూనివర్సిటీ సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అందరూ ఫాలో అయితే అవుతూ ఉండండి. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. మీకు ఈ అప్డేట్ లేట్గా చెప్తున్నాను. మనకి 2 వీక్స్ బ్యాక్ అయితే రావడం జరిగింది. మనకి జూన్లో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. మనకి మే మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఏపీ రాష్ట్రంలో నర్సింగ్ చేయాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అయితే రాయాలి. రాస్తేనే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. రాయకపోతే 1 ఇయర్ వేస్ట్ అయితే చేసుకుంటారన్నమాట మీరే. సో తప్పకుండా ఎగ్జామ్ అయితే రాయండి. మీకు ఈ ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు మన ఛానల్లో ఇంటిమేట్ అయితే చేస్తూ ఉంటానన్నమాట.